పోలీసుల్లో అంతర్మథనం మొదలైందా? రజతోత్సవ సభలో కేసీఆర్ వార్నింగ్తో పోలీసులు ఆలోచనలో పడ్డారా? మనకెందుకు, మన డ్యూటీ మనం చేద్దామనే భావన కలుగుతుందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏకపక్షంగా ఉంటే భవిష్యత్తుకు ప్రమాదమనే ఆందోళన పోలీసుల్లో మొదలైందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నరగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటున్న పోలీసుల్లో కేసీఆర్ ఇచ్చిన ఒక్క వార్నింగ్తో అంతర్మథనం మొదలైంది. నీతి న్యాయం లేకుండా, అన్యాయమో అక్రమమో చూడకుండా ఇష్టారీతిన బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలపై కేసులు బుక్ చేస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని పరోక్షంగా కేసీఆర్ హెచ్చరించారు. దీంతో పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఇక 10 ఏళ్ల పాటు శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా పాలన సాగించిన కేసీఆర్ అంతటి వ్యక్తే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కొందరిలో మార్పు మొదలైందని చర్చ నడుస్తుంది. ఎల్కతుర్తి మహాసభలో కేసీఆర్ మాట్లాడుతూ ఒక్క మాట పోలీస్ మిత్రులకు మనవి చేస్తున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కుంటదన్నారు. ప్రజలు అడుగుతారు. అడిగే హక్కును సోషల్ మీడియాలో కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై కేసులు, వాళ్లను పట్టుకుని పోవుడు తప్పన్నారు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీకేం అక్కరొచ్చింది అని పోలీస్ సోదరులను ప్రశ్నించారు. ఈ రాత్రి మీరు మీ డైరీల్లో రాసుకోండి. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. దానిని ఆపడం ఎవరితరం కాదు. రేపు మీరెందుకు బలవుతారు? మీకు రాజకీయాలెందుకు? మీ డ్యూటీ మీరు చెయ్యండి అంటూ కేసీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎప్పుడూ శాసనాన్ని ఉల్లంఘించదని లక్షలాది జనసమూహం ఎదుట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న కొందరు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి. 100కు 100% ఇవాళ తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు. మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. రజతోత్సవ సభలో కేసీఆర్ చెప్పిన ఆ మాటలను ఎంతో మంది తమ వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకోవడంతో ఆయన చెప్పిన అంశం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. దీంతో మనకెందుకు, మన డ్యూటీ మనం చేసుకుందాం, ఇక నుంచి ఏదైనా చట్టపరంగానే చేద్దామంటూ పలువురు పోలీసులు మాట్లాడుకుంటున్నారు. డిపార్ట్మెంట్లో కొందరు అతి చేయటం వల్లనే ఇలాంటి వార్నింగ్లు వినాల్సి వస్తున్నది అని కొందరు సీనియర్ ఆఫీసర్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నదని భావిస్తున్న కొందరు పోలీసులు ఏకపక్షంగా ఉంటే భవిష్యత్తును నాశనం చేసుకోవడమేననే ధోరణికి వచ్చారు. ఒక పార్టీకే సపోర్ట్ చేస్తే నాన్ ఫోకల్లోనే ఉండాల్సి రావచ్చని భయపడుతున్నారు. ఎల్కతుర్తి వేదికగా కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్తో పోలీసుల్లో అంతర్మథనం మొదలైంది.